యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆత్మానుసారముగా నడుచుకుంటాడు క్రైస్తవుడు. ఆత్మానుసారంగా నడుచుకోవడానికి క్రీస్తు నందు ప్రవేశిస్తున్నాడు. క్రీస్తులో జీవించేటువంటి జీవితం అంతయు కూడా ఆత్మానుసారమైంది. ఆత్మ సంబంధమైన వాటిని సాధించడానికే మనం క్రీస్తులో ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జీవించేటువంటి ప్రజలు దేవుణ్ణి ఎరగనివారు. వారు ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీద మనసు పెట్టి శరీరాన్ని ప్రేమిస్తూ శరీర దురాశలకు లోబడి జీవించేటువంటి ప్రజలై ఉన్నారు. దేవుడు వారిలో ఉంచినటువంటి సహజ కోరికలను సంతృప్తిపరుచుకునేటువంటి క్రమంలో వారు శరీర దురాశలకు లోనయ్యి దేవునికి వేరుగా వారు జీవించడం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టాడు. ఎప్పుడైతే వారు దేవుణ్ణి విసర్జించారో దేవుడు కూడా వారిని విసర్జించి అపవిత్రతకు అప్పగించడం జరిగింది. వారు అపవిత్రులుగా బ్రతకడానికి వారి జీవితం అంతా కూడా కొనసాగుతూ ఉంటుంది. వారు చనిపోయేంత వరకు కూడా వారి పాపము వారిని ఏలుతుంది. వారు పాపంలోనే చనిపోయి దేవుని యొక్క ఉగ్రత కింద వారి యొక్క జీవితాలు కొనసాగి నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉందనే విషయాన్ని మనం గ్రహించాలి. అందువల్ల క్రీస్తులో జీవించేటువంటి ఒక వ్యక్తి ఆత్మానుసారంగా బ్రతకాలి. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రేమించి మంచి పునాది వేసుకోవాలి. దాని కొరకు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను మనం చదివినప్పుడు ఈ విషయాల గురించి ప్రస్తావిస్తున్నాడు గ్రంథకర్త. నేను చెప్పుందేమనగా ఆత్మానుసారముగా నడుచుకున్నాడు, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఆత్మానుసారంగా జీవించేటువంటి వ్యక్తి శరీర ఇచ్చలను నెరవేర్చకుండా జీవించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆత్మానుసారంగా జీవించకపోతే ఈ శరీర దురాశలను నెరవేర్చుకోవడానికి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అందువలన క్రైస్తవుడు ఆత్మానుసారంగా బతికితే శరీరేచ్ఛలతో కూడినటువంటి జీవితానికి దూరంగా ఉంటాడు. ఈ పరిస్థితి ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తూ ఉంటామో మనకు ఒక సమస్య ఏర్పడుద్ది. ఏంటి ఆ సమస్య అంటే పౌలు దాన్ని వివరిస్తున్నాడు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధంగా అపేక్షిస్తాయి. అంటే లోకంలో మనం జీవించినప్పుడు క్రీస్తు నందు మనం బాప్తిసం పొందకముందు విరోధమైనటువంటి పరిస్థితులు లేవు. ఎందుకంటే ఆత్మ శరీరానికి విరోధ పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఈ లోక సంస్కృతిని అనుసరించి పాపంలో బతుకుతూ ఉంటాము. పాపక్రియల చేత ఈ జీవితాన్ని కొనసాగిస్తూ దేవునికి వేరుగా బతుకుతూ ఉంటాం. అప్పుడు మనకి విరోధమైనటువంటి వాతావరణము పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఆత్మ ఏది అనుకుంటుందో, ఏది నెరవేర్చుకోవాలని ఆశించిందో దాన్ని శరీరము కొనసాగించింది. కానీ ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన జీవితాన్ని ప్రేమించేటువంటి హృదయము, మనసు కలిగి ఉన్నప్పుడు ఆత్మ సంబంధ జీవితానికి వేరుగా ఈ శరీరేచ్ఛ నెరవేర్చుకున్నటువంటి తపన, ఆలోచన అనేవి ఈ అంతరంగమందు పురుషుల్లో కూడా కలిగి ఉంటాయి. అప్పుడు ఏం జరిగిద్దంటే ఈ సంఘర్షణ జరిగిద్ది. ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకును సంఘర్షణ కలిగింది. ఆ విషయాన్నే పౌలు వెల్లడపరుస్తూ వచ్చాడు. అందుకే ఏమన్నా అంటే మీరేమి చేయనిశ్చయించరో వాటిని చేయకుందరు. అంటే మనం ఆత్మ సంబంధమేమి చేయడానికి నిశ్చయించిన వాటిని చేయకుండా ఉండేట్లుగా ఈ శరీర ఇచ్చలతో కూడినటువంటి వాతావరణము,
మన మీద ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల మనం ఏవి చేయాలనుకుంటామో, ఏవి నిశ్చయించుకుంటామో వాటిని చేయలేకపోతామో. ఈ ఆత్మ శరీరానికి ఉన్నటువంటి విరోధ